కాసేపట్లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను డీఎస్సీ అభ్యర్థులు కలవనున్నారు. డీఎస్సీ పరీక్షల్లో తమ అనుమానాలను జగన్ కు వివరించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కాసేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలవనున్నారు డీఎస్సీ అభ్యర్థులు. ఏదైతే డీఎస్సీ పరీక్షలకు సంబంధించి పరీక్ష రాసిన డీఎస్సీ అభ్యర్థులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడికి మీరు వచ్చిన కారణం ఏంటి? జగన్ గారికి ఏం చెప్పబోతున్నారు? డీఎస్సీ అభ్యర్థులకి చాలా అన్యాయం జరిగింది సార్, చాలా మోసం చేశారు సార్. అందుకు మా గోడు ఎవరు వినిపించుకోలేదండి. జగన్ గారు ఒక 10 ట్వీట్ పెట్టారు సార్. ఆ ట్వీట్కి సమాధానం కూడా చెప్పలేదు. మాకు ఇది కాల్ లెటర్ సార్, 1:1 పిలిచారు సార్. మన కోన శశిధర్ గారు కూడా 1:1 పిలిచాము. మీకు అందరికీ జాబులు వస్తాయని అక్కడ టీము కూడా పొద్దున్న పిలిచి సాయంత్రం 12 గంటల దాకా వెరిఫికేషన్ చేసాం సార్. మేము 7 సంవత్సరాల నుంచి కష్టపడిన జాబు వేరే వాళ్ళకి ఇచ్చేసారు సార్. ఇది చాలా అన్యాయం సార్. ఒకటి, ఈ డిఎస్సీలో జియో నెంబర్ 77 కరెక్ట్గా అమలు చేశానన్నారు సార్. ఎక్కడ అమలు చేశారు సార్? 40% ఓపెన్లో ఫిల్ చేశారు సార్. ఫిల్ చేయాలి సార్ జియో నెంబర్ 77 ప్రకారం. దాన్ని ఫిల్ చేయలేదు సార్. మరొక అభ్యర్థున్నారు అని అడిగి తెలుసు. అమ్మ చెప్పండి, అసలు ప్రధానంగా అంటే మీకు వచ్చిన సమస్య ఏంటి? మీరు జగన్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా అండి, నా పేరు ఆదిశ్రీదేవి. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చానండి. నేను అక్కడ ఎస్ఏ హిందీ విభాగంలో నాది 60వ ర్యాంక్ వచ్చిందండి. సో మామూలుగా అన్నీ పర్ఫెక్షన్గానే చేశారు. వాళ్ళు వెరిఫికేషన్ చేశారు, కాల్ లెటర్ ఇచ్చారు, వెరిఫికేషన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రీవెరిఫికేషన్ కూడా చేశారండి. 2 days ముందు, అంటే సెలక్షన్ లిస్ట్ ఇవ్వక 2 days ముందు రీవెరిఫికేషన్ కూడా అయింది. సో వచ్చిందంటే వచ్చేసినట్టు మీకు అని చెప్పారు. తర్వాత 2 days తర్వాత సెలక్షన్ లిస్ట్లో చూస్తే నన్ను ఏం లేదండి. ఇంకా చాలా బాధపడ్డాము. డిఈ ఆఫీస్కి వెళ్ళాము, చాలా ఏడ్పించాము. బాటలో ఉంది, చాలా ఏడ్చామండి. అసలు నిద్రాహారాలు మానేసి ఏమైపోయిందో అర్థం కాలేదు. నాది ఇది లాస్ట్ ఛాన్స్ సార్. ఎంతో కష్టపడి రాశాను నేను. రాసిన తర్వాత వచ్చిన లాస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో లాస్ట్ ఛాన్స్. ఇంకొక డిఎస్సీ రాయడానికి కూడా నాకు ఏజ్ లేదు. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఏదైతే ఇవాళ మరికొద్ది సేపట్లో జగన్ ను కలిసిన అనంతరం ఏదైతే గత 10 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామో దానికి సంబంధించిన విషయాలను మాత్రం పూర్తి స్థాయిలో జగన్ కి వివరిస్తామని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళందరూ కలిసి జగన్ ను కలవనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కెమెరామెన్ మురళితో సురేష్.